హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బొమ్మెన రాజ్ కుమార్. ఈరోజైతే మెదక్ జిల్లాలో గౌతోజిగూడ గ్రామంలో జరిగినటువంటి దళితుల మీద అమానుషమైనటువంటి వెలివేత, అక్కడ ఉన్నటువంటి అగ్రకులం, ఆ ఊర్లో ఉన్నటువంటి మరికొంతమంది దళిత వాడకు సంబంధించినటువంటి ప్రజలే సుమారుగా ఒకే కుటుంబానికి సంబంధించిన 19 మందిని ఆ ఊరు నుంచి వెలివేశారు. ఎందుకంటే మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా చదువుకుంటున్నాం, జ్ఞానవంతులవుతున్నాం, మేము ఎంఎస్సీలు, ఎంఏలు, పీజీలు, డిగ్రీలు చేసి ఉద్యోగాల వైపు పరిగెత్తుతున్నాం, మా కళ్ళపైన మేము నిలబడుతున్నాం, మేము మాదిగ కులానికి అయినప్పటికీ మాకు డప్పులు కొట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము చదువుకుంటున్నాము, నేటి సమాజంలో పోటీ పడుతున్నటువంటి ఈ సమాజంలో పోటీపడి చదువుతున్నాము అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకిస్తే మీరు ఎట్లా డప్పు కొట్టరు, మీరు ఈ జాతి వాళ్ళు కాదా, డప్పెందుకు కొట్టరు, ఒకవేళ మీరు డప్పు కొట్టకపోతే మా ఊర్లో డప్పెవడు కొడతాడు, మీరు ఇట్లా డప్పు కొట్టకపోతే మా పన్నులు ఎట్లా జరుగుతాయి, మా పండగలు ఎట్లా జరుగుతాయి, మీరు డప్పు కొట్టడం ఆపేస్తే మేము ఎట్లుండాలి, మేమే చదువుకోవాలి, మేమే రాజకీయం చేయాలి, మేమే అన్నిట్లో ఉండాలి, కానీ డప్పులు మాత్రం మీరే కొట్టాలి, మీరు కొట్టకపోతే ఇక్కడ నడవదని చెప్పేసి చెలాయించడము. అదే దళిత వాడకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు కూడా వీళ్ళను వ్యతిరేకించడం జరిగింది. ఇంతటి అమానుషమైనటువంటి ఈ దళిత వాడపైన జరుగుతున్నటువంటి దాడిని చూసి అక్కడ అధికారులు కూడా, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లతో సహా వచ్చి అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. సో అక్కడ ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని చేయడం కూడా జరిగింది. ఇప్పటికీ ఇంకా కుల వ్యవస్థ, అగ్రవర్ణ ఆధిపత్యం ఎత్తుగడలో సృష్టించబడ్డ కులం, మతం కోణంలో దళితుల్ని వెలిస్తూ, ఇంకా చిత్రహింసలు పెడుతూ, వెలివేత చేస్తూ, అనేక విధాలుగా వాళ్ళను చిత్రహింసలకి గురి చేస్తూ బాధ పెడుతున్నటువంటి సందర్భాలు ఇంకా కోకొల్లలుగా ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు అడుగడుగున జరుగుతూనే ఉన్నాయి. ఇంకెక్కడిది కులం, ఇంకెక్కడిది మతం అంటూ చెప్పేటువంటి కొంతమంది కుహాల వ్యక్తులకు ఒకటే చెప్తున్నాం, అడుగడుగునా కులం అడ్డుగోడై నిల్చున్నది, అడుగడుగునా కులం అడ్డుగోడై నిల్చున్నది, ఎటు చూసినా చీకటియే. ఈ చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపినటువంటి అంబేద్కర్ లాంటి మహనీయులు మాకిచ్చినటువంటి రాజ్యాంగం హక్కుల చేత మేము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం, ఇప్పుడిప్పుడే మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇంకా మీరు నాగరికత సమాజంలో ఉన్నటువంటి మీరు నిర్మించినటువంటి ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కొట్టుమిట్లాడుతూ ఇంకా అదే కులంలో, అదే జాతిలో, అదే సమస్యలతో సతమతం అవుతూ బతకాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలారా ఆలోచించండి. నేడు నవనాగరికత సమాజం, ప్రపంచం ఒకవైపు పరుగులెత్తుతుంటే మన దేశంలో ఇంకా కులం, మతం అంటూ పెట్టిపోతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, దారుణాలు చేసుకుంటూ ఇంకా అనాగరిక సమాజం వైపు అడుగులు వేస్తున్నాం. ఆలోచించండి. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు జీవలపోత, బూరావలి వాడల్లో మన బ్రతుకున రాలు పూత, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు పగ్గాలు మొగుదాలై నాగటెడ్ల నడిపించాము, దండెళ్ళు తొండాలై మోటలు పారించాము, కోతమోతలన్నీ చేసి వ్యవసాయానికి ఊపిరిపోసి పొలాలల్లో పరిగె గింజలు ఏరుకొనుట ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళు జీ వెలివేత, ఎన్నాళ్ళు జీవలపోత, బూరావలి వాడల్లో మన బ్రతుకున రాలు పూత, సచ్చిన పసురాళ్ళ మోసి
సచ్చిన పసురాళ్ళ మోసి ఊరు కంపు కడిగేశాము, మనలందల రసాయనాల చర్మ శుద్ధి చేశాము. సేవలెన్ని చేస్తున్నా చెప్పులు కుట్టిస్తున్నా, సేవలెన్ని చేస్తున్నా చెప్పులు కుట్టిస్తున్నా, రుణం తీరదంటున్నారు, జులుం మానమంటున్నారు. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరావలి వాడల్లో మన బ్రతుకున రాలు పూత. ఊరాళ్ళు పిలిచారంటే ఉప్పొంగిపోతాము, పురుల నుండి పుడితల దాకా డప్పులమై మోగుతాము. ఊరాళ్ళు పిలిచారంటే ఉప్పొంగిపోతాము, పురుల నుండి పురితల దాకా డప్పులమై మోగుతాము. రచ్చబండ వేదికగా చిందాటలు ఆడుతాము, విషాదాన్ని గుండెలు దాచి వినోదాన్ని పంచుతాము. ఎన్నాళ్ళు ఈ వెలివేత, ఎన్నాళ్ళు ఈ వలపోత, ఊరావలి వాడల్లో మన బ్రతుకున రాలు పూత. ఆది శాస్త్రవేత్తలము ప్రతి గుడిసే ప్రయోగశాలే, అరుంధతి పుత్రులము ప్రతి కడుపున ఆకలి జ్వాలే. ఆది శాస్త్రవేత్తలము ప్రతి గుడిసే ప్రయోగశాలే, అరుంధతి పుత్రులము ప్రతి కడుపున ఆకలి జ్వాలే. నాగరాజు పడగ నీడల బ్రతుకుతున్న జీవులము, నాగరాజు పడగ నీడల బ్రతుకుతున్న జీవులము, గుంట భూమి నోచుకొని అంటరాని పేదలము. చాలు చాలు ఇక చాలు, చాలు చాలు ఇక చాలు, చీమలను ఏకం చేస్తాం, పడగెత్తిన నాగులపై పోరాటం కొనసాగిస్తాం, పడగెత్తిన నాగులపై పోరాటం కొనసాగిస్తాం.